తాత నవరసాలు అంటే ఏందే? ఉలువలు, కందులు, పెసళ్ళు. బీభత్సం బీభత్సం. శబాష్. హాయ్ దోస్తులు, మన కుప్పిలి సాధనకే స్వాగతము. ఇలా అయితే మనం బిర్యానీ చేయబోతున్నాం, మటన్ బిర్యానీ. చూడు బిర్యానీ రైస్ నానబెట్టుకున్నాం. మటన్ కూడా తాత అయితే ఇప్పుడు బాయిల్ ఉడకబెడుతుండే. ఇప్పుడు కడిగి మంచిగా తాత కడిగే మటన్ కడిగేసి ఓకే ఓకే. కూరగాయలు ఉన్నాయి ఇది ఎట్టనియా ఎట్ట పెడితే కుక్కర్లో ఎప్పుడైనా చేసిన చట్నీ దాన్ని ఊరికే ఎట్ట చూస్తున్నాగానే ఉడుకుతుంది. తుస్స బొంగుతుంటే ఇది అందాలి లేపు గుందాలి కదా, గుంజితే మొక్క మీద తేస్తుంది. మరి ఎట్లా? అదే అదే వస్తుంది, అదే పోతుంది. అంతేనా? 2 సార్లు 3 సార్లు రాగానే కదా బంద్ చేసుకోవాలి. ఇప్పుడైతే మటన్ 5 వీళ్ళకే 5 ఇటుకే ఉడికిపోతుంది. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టుకొని చూద్దానే. మళ్ళీ కూడా నెక్స్ట్ చూసా ఎప్పుడు ఇదే అడుగురా. నాకు ఒలుకు ఎక్కువ అని చెప్పిన నేను ఇట్లా ఉన్న ముసలు అయినా కూడా ఉలుకు ఎక్కువ. రాని కానీ షెటు మన జీవం నా నిలకే ఉరుకుతుంది. ఏందయ్యాల మంచి టీ షర్ట్ వేసినావు, క్యాప్ పెట్టినావు, మళ్ళీ ఇయ్యాల వెరైటీగా ఉండాలి షర్టు. ఇయ్యాల మటన్ బిర్యానీ మోడల్ చలో కాదు మళ్ళీ ఆపకుండా నిమిషం సేపు విజిల్ ఆపకుండా ఒక్క నిమిషం సేపు విజిల్ వేయాలి. 1 నిమిషం దాకా ఎత్తనే వేస్తాము. నిమిషం ఎట్లా వస్తుంది? వేస్తనే ఉండాలి. నువ్వు వేసాడు నువ్వు రాదు విజిల్. ఉన్నారు గుద్దర 10 లేదా అమ్మో. దోస్తులు ఇప్పుడైతే ఈ బంకులో బండి ఆపుకున్నాం. మార్కెట్ ఏంచలే 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ ఉంది సేటు. ఆటో కట్టుకున్నాం, పోయినాం. మన మటన్ తీసుకున్నాం, కూరగాయలు మొత్తం బాగా సామాన్ పనుకొచ్చా, బిర్యానీ సామాన్ మొత్తం అన్ని పట్టుకొని వచ్చాం. మంచి ఎంజాయ్ తానం చేసినాం, శుభ్రంగా తానం చేసినాం. ఈ డబల్ 8 బనీన్ వేసిన టీ షర్టు నేను సోర పిల్లగాని చేసిన. ఎట్లా ఉంది జరా నువ్వు ఏం దొరకయ్యా చక్క పడదు అని చేసినాం. ఇప్పుడైతే ఇక దుమ్ము కింద అన్ని ఉన్నాయి. దేవుడు లెక్కనే మనకు అన్నం అంతే అంతే. అంతే చేసేది అంతా. దేవుడు అంటే నీకు లేదా ప్రేమ? దేవుని మీద భక్తి లేదా? మీరే కామెంట్ పెట్టరు, ఏం పెడతారో బెటర్. ఆయన ఇంకా చెప్పులు మానతలేడు. కాదు మారాడు కూడా. దోస్తులు ఇప్పుడైతే మా షేర్ అయితే సన్నగా మంచిగా ఎంత సన్నమామ లెక్కన తరిమిన మొత్తం సన్నమామ సాపులు ఉంటాయి. ఒకట ఉల్లిగడ్డ కోసిండు, మంచిగా నూనెలో వేపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి కళ్ళకు ఏడుచుకున్నా ఆయన. ఎందుకంటే వేసుంటే కనుక ఏడుపు వస్తుంది. ఉల్లిగడ్డలు కోస్తే ఏడుపు రాకుండా ఏముంది, కళ్ళ నీళ్ళు అందరు కళ్ళ నీళ్ళు. ఊకో 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 అయ్యింది మరి. కార్లు చిర్ర మంతున్నాయి. ఏం చేస్తావు చేటు మరి. ఉంటుంది అన్నమా లెక్కన కోసిన చేటు మంచిగా లేవాలి. కానీ నీళ్ళు బయటకు వస్తున్నాయి. నీళ్ళు ఎక్కువ వచ్చినావా? ఏమైనా పోయినా పోయినా నాకెవరికి ఆ కుక్కలో వండే పదినా. మటన్ ఉడకబెట్టి పక్క పెట్టుకున్నాము. ఇప్పుడు ఏదైతే గిన్నెలోకి వేసుకొని పెట్టుకోవాలి. మంచిగా కొవ్వు పోయిందని కొవ్వు ఎక్కని పడుతుంది కదా. ఊరుకూరుకు నేను తీస్తా ఉండి చెట్టు నీకు తీరదు. దోస్తులు ఆయిల్ పోసేసుకుంటున్నాము. మంచిగా నూనెలో ఫ్రై చేయాలి మంచిగా ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డలు ఎందుకే ఉల్లిగడ్డ మంచిగా వేపుకోవాలి.
ఇప్పుడు అయితే అన్నీ తయారు చేసి ఆడ పెట్టుకున్నాం. ఇప్పుడు ఎసరు కాగాలి మనకు. బిర్యానీకి ఎసరు కాగుతుంటే నాన్న బియ్యం వేస్తే ఇక ముక్కలు అవి వేస్తే ఉంటే బిర్యానీ వైకే అవుతుంది. ఇక నూనెలా ఏం పిండు నువ్వు నూనెలో నీళ్ళు పోసిండు. దోస్తులు జర ఎసరు మసాలా మంచిగా మసిలినప్పుడు ఎసరు పెట్టిండు. మసాలాలు రెడీగా ఉన్నాయి చూసురుగా. స్టార్ పువ్వు దీని ఏమంటారే అదా ఈ అమ్మ ఇది ముదుపు లెక్కన ఏమో. దాల్చిన చెక్క తెలుసు, ఇది తెలుసు, బగారాకు తెలుసు, కొత్తిమీర లవంగం తెలుసు, ఇలాచి తెలుసు. ఈ ఎలకాయలు ఏమంటారు ఇది పువ్వు సారా. అది పువ్వు ఉన్నట్టే ఉంది. ఈ పువ్వు ఉన్నట్టే ఉంది. ఏంది అదే ఏమో అది మన ఇది కామెంట్ చేయరు, మాకు తెలియదు. మాకు తెలియదు. స్టార్ పువ్వు అంటారు దీన్ని. ఈ స్టార్ పువ్వు అంటారా ఇది? ఏ దావరి పువ్వు లెక్కన ఉంది కానీ ఏదో పాటు బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఇవన్నీ మనకి వేస్తేనే మటన్ బిర్యానీ అనేది టేస్ట్ వస్తుంది. ఓకేనా? చలో కానీ గ్యాస్ ఎక్కువ పెట్టిగా. దోస్తులు పచ్చిమిర్చి అల్లా ఇరిచేసుకోవాలి. నీళ్ళు కోసేస్తే బాగుండదు అని అంటారు. ఏ చిట్క 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 ఇది వెరైటీ వంట. అది నీ కండల పుట్టుకో అనిపిస్తా. పులుసు తాత ఇప్పుడు బిర్యానీ చేస్తుండు, మిరపకాయలు కట్ చేసి చేస్తుండు. బిర్యానీ ఆకు ఇంకోటి, ఒక స్టార్ పువ్వు, లవంగాలు కొన్ని, ఇలాచీలు కొన్ని, చెక్క కొంత, ఆకు ఒకటి, ఇదొక పువ్వు ఒకటి. కథం అదేం పువ్వు? ఇప్పు పువ్వు. ఇప్ప పువ్వా? అది ఆకులు రెండు వేసిన చెట్టు ఆకులు వేసిన చెట్టు ఆకు. కథం చలో మూత పెట్టిగా. ఎసరైతే మంచిగా మసిలింది. ఇప్పుడైతే బియ్యం వేయబోతున్నాం. అమ్మ బస్వం బియ్యం, బస్మ కళ్యాణ బాస్మతి. బాస్మతి మరి రానప్పుడు ఏం చేస్తాను? వేస్తున్నా దోస్తులు. ఊరికే గుమ్మరిస్తా ఉంటాడు. చలా ఈ తన అన్నిటికంటే పని ఒకసారి వచ్చింది. కొంచెం కలుపుకోవాలి, మెల్లగా కలపాలి. ఇరిగిపోతే ఊరికినే. నాయనా చెట్టు నాయనా ఇదైతే సూపర్ అయింది నాయనా. నువ్వు పిలిచావు నేను చెప్తున్నా. దోస్తులు ఇప్పుడైతే అన్నం అయితే ఓకే అంది. కొంచెం ఎసరు వంపుకోవాలి, ఎందుకంటే మళ్ళీ తర్వాత ముక్కలు వేసినాక సరిపోకుంటే మీద చల్లుకుంటాయా మంచిగా ఉంటుంది. గంజి గంజి మామూలు గంజి కాదు, ఇంపార్టెంట్ అసలు. చాలుగా ఇప్పుడు నేను అల్లం వెల్లిగడ్డ దంచుతున్నా మంచిగా. మటన్లకి మనకి ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉండాలి. చలో చెట్టు గారు అయిపోయింది నీ పనే. దోస్తులు ఇప్పుడైతే ముక్కలు వెళ్ళి వేసుకొని ఉప్పు కారం మసాలా అన్నీ మంచిగా మిక్సింగ్ పెట్టేయాలి. పెడితే ముక్కలు పడుతుంది మంచిగా. వేసే చెట్టు ఒక క్లిప్ పెడతా చూడరే. మటన్ కొట్టేటప్పుడు కూడా చెప్పినాం, ఈ కొవ్వు మేము తినవరా బాబు ఎక్కువ కంటే కూడా వేసి పట్టు. అది आप लोग क्या करते हैं? मटन की है ना पैसा वो नहीं खाते। फैट निकल के पूरा डाल रहे, उतना फैट डालते कोई कितना पिछला फैट है वो पूरा नहीं खाता हम लोग। पड़ता है हम बिरयानी क्या खाने वालों को दे दो ना। पैसे बोलता है हम लोग नहीं खाते भाई, मटन लेते हैं 900 रुपए दे के पूरा काट लेके जाके क्या करते हैं? दे दो अच्छा, नहीं तो నాకు देओ వేసుకో. ఇప్పుడు వచ్చేసి మనం కారం వేసేసుకుందాం. ఉప్పు వేయి ఫస్ట్. ఎంత వేయాలి తాత కారం? ఇక మీరు 2 కోన్లు వేయి. 1 2 2 3 ధనియా పౌడర్ 1. ధనియా పౌడర్ ఎక్కువనే ఉండాలి మటన్ బిర్యానీ కాబట్టి. 2 నిజాలు ఇక ఎక్కువ మనది ఎట్లా ఉంటే మళ్ళీ పచ్చగా అవుతుంది అన్నం. సాల్ట్ 2 చెంచాలు అయ్యి ఉడకబెట్టేటప్పుడు వేసినాం కాబట్టి 2 చెంచాలు చాలు. చాలా ఎక్కువ అయ్యా, భారీ ఎక్కువ అయితే తినలేము. ఓకే ఇప్పుడు వచ్చేసి ఇది మసాలా గరం మసాలా. గరం మసాలా 1 స్పూన్ వేద్దాం. 2 ఓకే చాలు చాలు ఉతుంది. నాయనా నెక్స్ట్ ఆయిల్ పోసుకోవాలి. కొంచెం లైట్గా పోసుకో. దోశలు పట్టు, దోశలు బట్టి ఇట్లా పోసుకొని అసలు వద్దు. ఓకే ఓకే కొంచెం అది ఏంపిన ఉల్లిగడ్డ నూనెలో వేపుకున్న ఉల్లిపాయ ముక్కలు
అల్ల వేసుకోవాలి. దోస్తులు ఇప్పుడైతే పెరుగు పోసుకోవాలి. పెరుగు పోసుకొని మంచిగా ఇక కలుపు మిక్సింగ్ చేయాలి మొత్తం. అన్ని చేసినాం. లాస్ట్ అండ్ ఫైనల్ మొత్తం మసాలాలు అన్నీ దాని అది బిర్యానీ ఆకు, పువ్వు, స్టార్ పువ్వు, చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క మొత్తం అన్ని మిక్సింగ్ చేయాలి. ఇక చేసి మంచిగా మిక్సీ చేసుకోవాలి. ముక్కలకు మంచిగా పట్టాలి అన్ని. సూపర్ ఉంది. ఇప్పుడు తినబుద్ధి అవుతుందా? గ్యాస్ ముట్టేసుకుందండి. ఇక అల్లం వెల్లిపాయ పేస్ట్ దంచుకున్నాం కానీ మీ మసాలా వేసేటప్పుడు ఇది మర్చిపోయాను. అల్లం కూడా వేసుకోవాలి. మీరు అల్లం వేసుకోరు కలుపుకునేటప్పుడే, మసాలా కలుపుకునేటప్పుడే చేతితో తిప్పేస్తే బాగుంటుంది. సరే కలుపు. మసాలా కలుపుకునేటప్పుడే కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మొత్తం కలుపుకొని తర్వాత పొయ్యి పైన పెట్టుకోవాలి. కానీ మేము రెండు మిస్ అయిపోయినాం. ఇప్పుడు కూడా ఏం కాదు, లేట్ ఏం కాదు. ఇప్పుడే పొయ్యి మీద మిస్ అయిపోతుంది. కానీ టెన్షన్ లో మర్చిపోయినాం. అంతే. బా ఏం సెట్ ఇంకా మిక్స్ కావాలి అన్ని. కుక్కలు మంచిగా పట్టాలి. అన్నం జర పొల్లు ఇప్పుకోవాలి. ఇప్పుకుంటే ఫ్రీగా ఉంటే అలా మంచిగా ఉంటుంది. యాక్చువల్లీ 50% అది అవుతుందండి. మంట తక్కువ ఉండదు. ముద్దలు లేదు, ఇప్పినట్టు వేయాలి. అన్నం ఇప్పినట్టు వేస్తే తర్వాత ఉడికినాక ఇట్లా తీస్తుంటే ఏం చక్కగా వస్తుంది. అన్నం మంచిగా వస్తుంది. ఇక ఇండియా గేట్ రైస్ ఎట్లా ఉండదు చూడు, సూపర్. సరే మంచిగా ఏంపిన ఉల్లిగడ్డ మనం ఫస్ట్ ఏంపల నూనె ఇట్లా మీద వేసుకోవాలి. కొత్తిమీర అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నా. మంచిగా ఉంటుంది. మీ ఇష్టం ఉంటే వేసుకోరే, లేకపోతే లేదు. మాకు ఇష్టమైంది మేము వేసుకుంటున్నాము. దోస్తులు కొత్తిమీర వేస్తున్నా. చలో నెయ్యి పోస్తున్నా. అమ్మ నాయనా, నెయ్యి లాస్ట్కు నూనె మొత్తం పోసుకుంటే కింది దిగుతుంది నెయ్యి. తీయ మంచిగా అన్నం టేస్ట్ బాగా వస్తుంది. చెట్టు పోసిన ఫస్ట్ పోసిన మధ్యన పోసిన చెట్టు చెత్త డబ్బా లెక్క మనం ఇండ్లలో ఎట్లా చేసుకుంటాము అట్లా చేసుకోవాలి. మంచిగా కవర్లలో చేసుకునేటప్పుడు కవర్ పెట్టుకొని మనం ఉల్లిగడ్డ పొట్టైనా ఏదైనా టమాటాలు గిమాటలు కొంచెం మూత వేసుకుందాం. అంతా తీసి మిరపకాయలతో అలా పెట్టుకోవాలి. ఒక దాంట్లో వేసుకొని తర్వాత వాడేసుకోవాలి. దోస్తులు కొంచెం పలుకు లెక్కన ఉంది. ఫస్ట్ వంచిన గంజి కొంచెం లైట్ చుట్టూ వేసుకోవాలి. దోస్తులు ఇప్పుడైతే బిర్యానీ అన్నీ ఓకే అయిపోయింది. మీద ఇంకా వజన పెడితే ఆయిల్ అనేది కింది దిగి పలుకిచ్చుకుంటుంది రైస్ మంచిగా. కూర కూడా మంచిగా మెత్త ముక్కలు మెత్తగా ఉడికేస్తాయి. ఇక దమ్ము తింటుంది అన్న పెడతారు తెలుసా దీని గోధుమ పిండి గాలి రాకుండా. గాలి ఇప్పుడు మనం ఏం పెడతాను ఇక్కడ రోల్ పెట్టి. అరే రోల్ పెడతాం అంటావా? భలే ఉపాయం చేసినవా? రోల్ అయితే పెడతాం. మాకేం గది లేదు. ఇక రోల్కి అవుతుంది. ముద్ద అంటుకోదు. రోల్ అండి దోస్తులు. ఇప్పుడైతే రైస్ అయితే అయిపోయింది. మంచిగా పొగలు వెళ్తుంది. వద్దు ఇక అడుగాను. ముక్క రావాలి బయటికి. అమ్మ మటన్ బిర్యానీ అసలు మజాక. ఒక ముక్కి తాత తింటావా? పరిస్థితి చూద్దాం ఉడికిందా లేదా మంచిగా. దోస్తులు మటన్ బిర్యానీ ఫస్ట్ నాకు దిష్టి తాకుతుంది. దిష్టి తీస్తా. పొరుగు దిష్టి తాత దిష్టి. మంచిగా ఉందా? రసం రసం వస్తుంది. చూడు ఉప్పు కారం ఎట్టుంది చెట్టు. బా నువ్వు ఉండాలా చెట్టు. మంచిగా రుచులు చేస్తానికి తీసి పక్కన పెట్టుకుందానా? పక్కన అన్నం గిన్నె అన్ని సరిపోయినాయి. సరిపోయిందా? కారం సరిపోయింది. మసాలా ఇస్తారు. మధ్యలో ముక్క జీడిపప్పు పోసుకుంటే అమ్మ జీడిపప్పు అయితే ఇంకా రుచి ఉంటుంది చెట్టు. బా ఓకే నువ్వు ఇస్తారంటారు తినదా చెట్టు.
సూపర్ తాత. నువ్వు ఇస్తానంట తినాలి. కొంచెం ఉప్పు ఎక్కువ కొడుతుంది. అనుకున్నా ఏం కాదులే, సర్దుకుంటుంది, ఏం కాదు. నిమ్మకాయ పిందానా మరి? ఈరోజు బిర్యానీ మాత్రం సూపర్ అయింది. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే అరటాకులు తెచ్చుకుంటాం. చుట్టుపక్కల మొత్తం అరటి చెట్లే. అరటాకులు తెచ్చుకొని మంచిగా అరటాకులో పెట్టుకొని తింటాం. తాత ఇలా ఖుషి ఖుషి కావాలి. సూపర్ ఎంజాయ్. అరటాకులో పెట్టుకొని తింటుంటే మటన్ బిర్యానీ మామూలుగా ఉండదు. కానీ దోస్తులు ఒకటి మా షేటుకు, ఒకటి నాకు. ఇప్పుడు అరటాకు కట్ చేసుకొచ్చిన, ఒకటి అరటాకులో తింటే మంచిగా అనిపిస్తుంది. ఆంధ్రలో కూడా మంచిగా ఇట్లాంటి దానిలో తింటారు భోజనాలు హోటల్లో. చూస్తే మంచిగా తినాలి. ఇప్పుడు అంట కడుక్కోవాలి మంచిగా శుభ్రంగా, నీళ్ళు చల్లుకోవాలి. నీళ్ళే పడతాయి కాబట్టి జర పురుగులు అయ్యి అంతాయి. చాలా నీళ్ళు కొట్టాలి సైటు, ఏం కాదు. అది దోస్తులు ఇప్పుడు ఎక్కువ పోతున్నాము. మంచిగా చెట్టు ఆకలి అవుతుంది. పెట్టు. తినలేవా అనే జర ఆగరా స్వామి. బిర్యానీ అంటే ఇట్లా ఉండాలి. మటన్ బిర్యానీ ఫస్ట్ టైం చేసినాం మనం బయట. శబాష్. కానీ బిర్యానీ ఫస్ట్ టైం చేసిన తాత మాకు టేస్ట్ అయితే ఆల్రెడీ వచ్చింది. ఒక్కొక్క బుక్క సూపర్ సూపర్ తినాలా. ఓకే దోస్తులు సూపర్ వచ్చింది. అన్నం రైస్ గీస్ అంతా కరెక్ట్ కుదిరింది. బాగా తాత బాగా చేసుకోవచ్చు ఇలాంటివిగా నేర్చుకున్నాను. మటన్ బిర్యానీ మాత్రం ఫస్ట్ టైం చేసినాం. సూపర్ వచ్చింది. ముక్క కూడా మంచిగా ఉడికింది. రైస్ కూడా మొత్తం మెత్తగా కాకుండా పుల్లలు ఎట్లా ఉందా. జీడిపప్పు అన్ని సూపర్ సెట్ అయినాయి. మీరు కూడా ఇట్లాంటి వంట చేసుకుని తినరు ఫ్రెండ్స్. ఇప్పుడు తాత అయితే నవరసాలు చేయబోతుండు. తాత నవరసాలు అంటే ఏంది? నవధాన్యాలు ఉంటాయి, అన్నీ కలుపుతారు అన్నట్టు. అన్నీ కలిపితే నవరసాలు ఏంటి ఉంటే ప్రతి ఒక్కటి కలుపుతారు. ఏంటి? ఉలువలు, కందులు, పెసర్లు, మళ్ళా ఒడ్లు, మళ్ళా ఏంది మన ఏమో గింజలు కలుపుతారు, మినుములు, బొబ్బర్లు, అన్ని ప్రతి ఒక్కటి కలిస్తే ఉలువలు, కందులు, పెసర్లు, మళ్ళా ఒడ్లు, మళ్ళా 25 ధాన్యాలు అయితే నవధాన్యాలు ఎందుకు? నవధాన్యాలు కలుపుతారు. అన్ని కలిపి నవరసాలు వేరు అనేవాడు చెట్టు. మనం కొత్తిండ్లకు నవధాన్యాలు కాదు. నవరసాలు పప్పు గింజలు, పోపు గింజలు అయిపోతుంది. ఇంకా మరి మనకి గింజలకు పోపు గింజలకే ఉన్నావు. నవరసాలు అంటే ధాన్యాలు, పప్పులు, గిప్పులు కాదు. నవరసాలు అంటే హాస్యం, రౌద్రం, కోపం, భయానకం ఇవన్నీ చూపించాలన్నమాట. నువ్వు యాక్టింగ్ చేయాలి అట్లా అట్లా. అది నవరసాలు అంటే. అది అర్థమైందా? చలో నవరసాలల్లో ఫస్ట్ రసం చేయబోతున్న తాత హాస్యం. నవ్వాలి నవ్వాలి. హాస్యం అయిపోయింది. హాస్యం అయిపోయింది. రౌద్రం అంటే ఎమ్మటే హాస్యం. నవ్వుకుంటూ రౌద్రం నవ్వద్దు. హాస్యం కాదు, రౌద్రం. నవ్వద్దుగా, సీరియస్ రౌద్రం. ఎప్పుడు అద్భుతం. అమ్మ ఏంది అంత అద్భుతమా? అద్భుతం. వెరీ గుడ్. ఇప్పుడు కరుణ అంటే ఎవరన్నా బాధ అనిపిస్తుంటే అయ్యో కరుణ 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 కరుణ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. తర్వాత వీరం 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 వీరం. అది వీరం. సూపర్ 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 తాత. నెక్స్ట్ వీరం అయిపోయిందా? శాంతం అంటే శాంతం. కళ్ళు మూసుకో. శాంతంగా ఉండాలి. కడుపు నిండా తిన్నా అన్నట్టు కాదే. శాంతం అంటే అముష్య. శాంతం. సూపర్. శాంతి. బీభత్సం. బీభత్సం చేయాలి. ఇప్పుడు అంతా బీభత్సం సృష్టించాలి. నెక్స్ట్ ఏమంటే శృంగారం.
అమ్మాయితో రొమాన్స్ చేసిన ఆ, శృంగారం 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 ఇట్లా బాబీ శృంగారం అనుకో ఇట్లా అనుకో శృంగారం ఏయ్, ఏయ్. శృంగారం అంటే నన్ను గిల్తాయి ముసలాడా జర భయానకం 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 ఆ, ఆ, అను. భయానకం కొడుతున్నట్టు నేను అమ్మో అయ్యో అమ్మో ప్లీజ్ ఇట్లా అమ్మో భయానకం భయానకం అమ్మో 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 భయానకం భయానకం సూపర్ 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 తాత కంగ్రాచులేషన్స్ నువ్వు మాత్రం విన్ అయిపోయావు ఇప్పుడు ఎలా చేశాడనేది కామెంట్ చేయరు తాతని సూపర్ తాత సూపర్ తాత ఆ! ఇట్లా ఇట్లా పడు 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 పడే అట్ట కాదు అట్ట పడు అమ్మగోలకు చెట్ని అమ్మ నువ్వు అట్ట పడు కాదు ఆ, అమ్మ ముద్దు లేవని సెలవు అమ్మ అమ్మ నువ్వు గిరగిర తిరిగి ఇట్లా నువ్వు ఇట్లా పడాలి ఇట్లా చేతి ఇట్లా ఆహా నీ సేమేనా మరి చెప్పాలి ఫస్ట్ తాత సూపర్ చేసినావు సూపర్ 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 కింగ్ ఆఫ్ ద జంగల్ కింగ్ ఆఫ్ ద జంగల్ అమ్మ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏం పాట పాడాలి ఏం చేయాలనేది ఒక యాక్టివిటీ ఏదైనా ఒకటి చెప్పుర్రి తాత మీరు చేసి చూపిస్తాడు నెక్స్ట్ వీడియోలో మేము చెప్తున్నా యాక్చువల్ ఒక బ్రదర్ కామెంట్ చేసారు చూడు కామెంట్ పెడతా యాక్చువల్లీ నెక్స్ట్ వీడియోలో కుకింగ్ వీడియోలో మొత్తం అంతా హిందీలోనే మాట్లాడాలి హిందీలోనే కుకింగ్ చేయాలి హిందీతోటే పోవాలి నీళ్ళు కడిగే కాంచి మొత్తం హిందీలో ఒక్క మాట మాట్లాడుకున్న తెలుగులో మాట్లాడిన అనుకో గిన్నె తీసుకొని వేస్తా ఒకవేళ నేను హిందీలో మాట్లాడుకుంటే తెలుగులో నీకు వస్తుందిగా గిన్నె తీసుకున్నావు అదిగా నీకు వస్తుందిగా నాకు కూడా సగం సగం వస్తుంది మరి నాకు కూడా పూర్తి పూర్తిగా రాకుండా నీకు వచ్చిన కాడికే పాడతాను ఓకే దోస్తులు ఓకేనా అది ఇంకా తర్వాత ఏం చేయాలనేది మీరు కామెంట్ పెట్టి ఓకే బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్